వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్సీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నందున రుణపడి ఉంటానని ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్ మిసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎస్ మండల కార్యాలయంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్, కళామండలి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిపోగు విజయ్ మాదిగలు ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలతను ఎన్నిక చేస్తూ ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ అమలు అనంతరం ఉద్యోగ అవకాశాలు చేపట్టడం మంచిదన్నారు. మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందేలాగా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి కాశపోగు సూరి, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, కర్నూలు మండల ఉపాధ్యక్షులు పాముల కుమార్, కర్నూలు మండల నాయకులు నాగేంద్ర, అంజనేయులు, రాముడు, నాగన్న, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. కట్టుడు ఓకే అందరికేమా ఈరోజు మాన్య శ్రీ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో అంటే ఉద్యమాన్ని ఉధృతంగా చేసే క్రమంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, టౌన్ కమిటీలు వేసే భాగంలో ఈరోజు కర్నూలు టౌన్కు కన్వీనర్గా సుమలతక్క గారిని ప్రకటించడం జరిగింది. అక్క ద్వారా మొత్తం కర్నూలు టౌన్లో ఉండే అన్ని వార్డులు మహిళలను చైతన్యపరుస్తూ ఉద్యమం వైపు నడిపిస్తడానికి అక్క ఉండే ఉద్యమం పట్ల నిబద్ధతను బట్టి అక్క ఈరోజు మేము కన్వీనర్గా ప్రకటించినాము. అక్క టౌన్ అంతా తిరిగి మొత్తం మహిళలంతా ఐక్యతపరుస్తూ కమిటీలు వేసిన తర్వాత అక్కడ మళ్ళీ టౌన్ అధ్యక్షులుగా ప్రకటించడం జరుగుతుంది. నా పేరు రాజపురాగా, మా పేరు రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్పీ రాష్ట్ర. ఇంకొకరు ఎవరన్నా కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మిసాల సుమలత, మాది 48వ వార్డు రోజా వీధి. రాచపూడి ఆనందన్న గారు మరి ఇంకా ఎంఆర్పీఎస్ నాయకులందరూ కలిసి ఈరోజు నన్ను కర్నూలు టౌన్ కన్వీనర్గా ఎన్నుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతుంది. తెలంగాణ ప్రాంతం నుంచి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ వాసులు తమ సొంత గ్రామానికి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహన రద్దీ నెలకొంది. మరోవైపు వరుస సెలవులు రావడం కూడా ట్రాఫిక్ పెరగడానికి కారణమని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.
హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాలా ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. ముస్లింకి బడి వస్తామేమో. रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या करे थे? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి జరుపుకోవాలని, ప్రయాణాలు చేసే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటోలలో ప్రయాణించే వారు విలువైన వస్తువులు ఆభరణాలతో ప్రయాణించకూడదని, మరీ ముఖ్యంగా అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, యువత పేకాట, గుండాట, కోడి పందాలు వంటి వాటికి దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలియజేశారు. నేను కొన్ని విషయాలు చెప్దామని చెప్పి మాట్లాడుతున్నాను. సంక్రాంతి అంటే అందరూ కూడా మంచిగా చేసుకుంటారు పండుగ. దాంతోపాటు ఈ కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా యువత అండి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. మేము చాలా వరకు కూడా లాస్ట్ టైము ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ఎవరైతే ఈ కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు ఆడారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా వరకు చేసాము, చాలా కేసులే కట్టాము ఇప్పటి వరకు కూడా. కానీ కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చే యువత అందరూ కూడా ఒక క్రేజ్ లాగా కోడి పందాలు ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటే వెళ్ళటం, అక్కడికి వెళ్ళి బెట్టింగ్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం, తర్వాత ఆడడం, దానివల్ల మేము రైడ్ చేసినప్పుడు వాళ్ళు పట్టుకోవడం అలా చేస్తున్నాము. దానివల్ల వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో వాళ్ళకి జాబ్స్ ఏదన్నా కానీ పోతున్నాయి. ఎందుకంటే ప్రతి జాబ్కి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి అడుగుతున్నారు. చాలామంది 18 years దాటిన పిల్లలందరూ కూడా అక్కడ రావడం, చూడడం, బెట్టింగ్ చేయడం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. కాబట్టి యువతే కాదు ప్రతి ఒక్కరికి కూడా మేము అవేర్ చేస్తున్నాము. ఏంటంటే ఈ ఏమైతే ఈ ఆటలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ ఆటలు కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు కూడా మేము రైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మేము స్టార్ట్ చేసాము. సో ఎన్నైతే ప్రతిపాడులో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికీ కూడా హెచ్చరిస్తున్నానండి నేను. ఏదన్నా కనుక కోడి పందాలు కానీ, గుండాట్లు కానీ, పేకాట్లు కానీ ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చేస్తే మేము రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుందండి. సో కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యం పాపని అపహరించిన మహిళా నిందితుల వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ. పని ఎవరి దగ్గర పోతారు?
పోతారు సార్ దగ్గర అంతమంది పోలీసు వాళ్ళు చూసారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేది కొంచెం సార్ పాపని వాళ్ళని చూపిస్తారా సార్? వాళ్ళ ఫాదర్ కూడా మదర్ కూడా మతి స్థిమితం లేదన్నారు. లేదు మదర్కి కూడా కొంచెం కర్నూలు మండలం బీతాండ్రుపాడు గ్రామ పరిధిలోని జగన్నాథ గట్టులో కొండలను పిండి చేస్తూ ఎర్రమట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీ ట్రాక్టర్లు కొండలను కరిగిస్తున్న మైనింగ్ అధికారులు ఇటువైపు రాకపోవడం విమర్శలకు దారితీస్తుంది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ నగర ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మీ యొక్క సొంత ప్రాంతాలకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో విలువైన ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచుకోండి. అవసరమైతే లాకర్స్లో ఉంచడం ఉత్తమం. ముఖ్యమైన పత్రాలను సెల్ ఫోన్లో కానీ మెయిల్ ఐడిలో కానీ కాపీ చేసి ఉంచండి. ఇంటికి తాళం వేసే క్రమంలో జాగ్రత్తలు వహించండి. స్మార్ట్ లాక్స్ వినియోగించడం వల్ల ఇంట్లోకి దొంగలు రావడానికి ఆస్కారం ఉండదు. సీసీ కెమెరాలు ఉపయోగించుకోవడం కూడా మీ ఇంట్లో దొంగతనం జరగకుండా దోహదపడతాయి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు మీ ఒంటిపై ఉన్న ఆభరణాలు స్నాచింగ్ల ద్వారా అపహరణ జరగకుండా జాగ్రత్తలు వహించండి. మీ యొక్క లగేజీ బ్యాగులలో డబ్బులు విలువైన ఆభరణాలు ఉన్నప్పుడు దొంగలు మీ యొక్క దృష్టి మళ్లించే పనులు చేస్తారు, గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. భద్రత రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ సేవలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవడానికి నగరంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి, ప్రజలు తాము ఇళ్లలో లేము అనే సంకేతాలు ఇచ్చే విధంగా ఉండకూడదు. ఇళ్లలో ఉన్నట్టుగానే లైటింగ్ విషయంలో కావచ్చు, గేట్ లైటింగ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా తాళాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా బయట కనపడేటువంటి విధంగా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడవద్దు. దొంగలకు అదే సోర్స్. సో తాళాలను కర్టన్తో కానీ దేంతోనైనా కవర్ చేయాలి. అదేవిధంగా వీలైనంత వరకు సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఉత్తమము. అదేవిధంగా అలారం సిస్టమ్ కూడా చాలా మంచిది. అదేవిధంగా మెయిన్ డోర్కు, ఎస్పెషల్లీ డోర్స్కి ఏంటంటే ఓల్డెన్ టైప్ లాక్స్ కాకుండా స్మార్ట్ లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది. స్మార్ట్ లాక్తోని ఇప్పటి వరకు అఫెన్స్ అయినట్టుగా ఎక్కడ కూడా మన వరంగల్ నగరంలో దాఖలా లేదు. అది చాలా హైలీ సెక్యూర్డ్. అది అంటే అది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం.
దాని తర్వాత ఇన్సైడ్ మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యువెలరీస్, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఆర్నమెంట్స్, క్యాష్ కావచ్చు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఈ విషయంలో వీలైనంత వరకు మీరు బ్యాంక్ లాకర్లలో పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ అది సాధ్యం కానప్పుడు మీ ఇంట్లోనే ఎక్కడైతే దొంగలకు కనిపెట్టలేనటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మీరు వాటిని దాచిపెట్టడము ఉత్తమం. అదేవిధంగా పాల ప్యాకెట్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, అవన్నీ కూడా రోజుల తరబడి ఆడ పడేసుకోవడంతో ఇంట్లో ఎవరు లేరు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి పేపర్ బాయ్స్ కావచ్చు, పాల బాయ్స్కి వాళ్ళకు ముందే చెప్పి పెట్టాలి. దాని తర్వాత ఏదైనా మీ పరిసరాలలో ఏదైనా మార్పు వచ్చినట్టయితే నైబర్స్కు మీకు ఇంటిమేషన్ ఇచ్చే విధంగా మీరు నైబర్స్తో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా ఉత్తమం. అదేవిధంగా మీ యొక్క ఆర్నమెంట్స్ కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, వాల్యుబుల్ సంబంధించినట్టు ఒక ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా దొంగతనం అయినా కూడా మన క్లెయిమింగ్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది అవసరం. కాబట్టి అదొకటి తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. దాని తర్వాత మీరు ఇంటి నుంచి వెళ్ళే క్రమంలో చైన్ స్నాచింగ్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి ఆ రద్దీలో మరి మెడలో నుంచి చైన్ లాక్కొని పోవడం కావచ్చు, బ్యాగులలో ఇంకా ఆర్నమెంట్ తీసుకొని పోతుంటే బ్యాగ్ కూడా థెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీరు మీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ దిగేటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటిని సోషల్ మీడియాలో మీరు షేర్ చేయకండి. అది కూడా ఒక సోర్స్, అంటే కొంతమంది నేరస్తులకు వీళ్ళు ఇంటి దగ్గర లేరు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో అట్లాంటి ఫొటోస్, వీడియోస్ దయచేసి మీరు షేర్ చేయకండి. సో పోలీస్ తరఫున మేము అన్ని ఎఫర్ట్ చేస్తున్నాం. మా సిపి గారు ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు. మా పెట్రోలింగ్ మేము ఇంటెన్సిఫై చేస్తున్నాము. బ్లూ కోట్, పెట్రోల్ వెహికల్, ఇంటర్సెప్టర్ అన్నింటినీ కూడా మేము చాలా యాక్టివ్గా ఇంటెన్సిఫై చేసి ఆ అఫెన్స్లో కాకుండా మా సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థి దశలో వారు ఆసక్తి చూపిస్తున్న విధానాలను ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ అన్నారు. ఆలమూరు మండలం నర్సీపూడి శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్కూల్ డైరెక్టర్ కామారెడ్డి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ గల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శ్రీ విద్య పబ్లిక్ స్కూల్కు చెందిన 9 మంది విద్యార్థులు ఇటీవల జాతీయ స్థాయిలో లీడ్ గ్రూప్ నిర్వహించిన ప్రతిభా పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చూపించారు. లీడ్ గ్రూప్ పోటీల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులతో పాటు ఇటీవల మండల స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను అభినందించి వారికి ప్రోత్సాహక బహుమతులను బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. నర్సిపూడి గ్రామంలో శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవార్డోత్సవం ఉంది. బెస్ట్ స్టూడెంట్స్ మీరు రావాలని చెప్పి గత 4 రోజుల క్రితం మన మాకినేడి గాంధీ గారు కరస్పాండెంట్ గారు వస్తే నేను వారు అడిగినట్టుగా తప్పకుండా వస్తాను. పిల్లలతో మమేకం అవడం అంటే చాలా ఇష్టం నాకు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ కూడా పిల్లలే బలం, వీళ్ళ బలంతో మా పార్టీ నడుస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఇంకేతంటే పిల్లలే బలం. నిజం చెప్పాలంటే పేరెంట్స్ రిప్లైన్ చేసి బలంగా జనసేన పార్టీకి నిలబడ్డది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్ళింది పిల్లల బలంతో అని చెప్తాను. బాగా తప్పకుండా వస్తాను సార్ అని చెప్పడం అయితే జరిగింది. కానీ నిజంగా గాంధీ గారి గురించి ఉన్న చాలా మంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, స్కూలు చాలా బాగా చేస్తారు సార్ అంటే చిన్న నర్సిపూడి గ్రామం అంటే చిన్న గ్రామం కదా, చిన్న స్కూల్ ఉంటుంది, పెద్ద స్కూల్ ఉండకపోవచ్చు. అయినా పెద్దల వారు ఆహ్వానించారు. స్కూలు ఈ యొక్క విలేజ్లో నడపడం సామాన్య విషయం కాదు. అదేవిధంగా కమర్షియల్గా ఆలోచిస్తుంటే ఏం వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి.
ఎందుకంటే స్కూల్స్ గురించి చాలా వింటూ ఉంటాం. అయినా కూడా వారు సేవా దృక్పథంతో పిల్లలకి విద్య నేర్పాలి, నా గ్రామంలో అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న మాకినీడి గాంధీ గారికి అయితే కామిరెడ్డి గాంధీ గారికి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వేదికను అలంకరించి సభాధ్యక్షత వహించినటువంటి ఆలమూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరపల్లి సత్య గారికి, అలాగే నర్సిపూడి పెద్దలు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, అలాగే వివిధ పదవులు అలంకరించి గత 40 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తూ నర్సిపూడికి నేనైతే వారిని అభిమానంగా బావగారు అని పిలుచుకుంటూ ఉంటాను పెద్దల్ని. వారు దినేష్ స్వామినాయుడు గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, అలాగే పెద్దగారు, అలాగే గ్రామంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న బాలాజీ, అలాగే పడాల అమ్మిరాజు గారు, ఎదురేశ్వరం నుంచి వచ్చేసిన శ్రీనివాసరావు గారు అందగారు, అలాగే మోస్తారం యువ నాయకులు డైనామిక్ జేపీ గారు, చింతలూరు నీటి సంఘం చైర్మన్ గారపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా చెవుల్లంక ఎంపీడీసీ గారు తమ్మల భాస్కరరావు గారు, అలాగే శాంకూర్ శ్రీను, వీళ్ళంతా నన్ను అయితే ఆడేసుకుంటారు. శాంకర్ నర్సిపూడి గ్రామంలో నన్ను ఆడుకునేది ఇతనే బాగా. అలాగే పెద్దలు రమణ గారికి, అలాగే కాబోయే కాలమూరగొండ నాయకులు కొత్తపల్లి నగేష్ నాయుడు గారికి, ఫైర్ బ్యాండ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరెంట్స్, సోదరులు, సోదరీమణులందరికీ పేరున నవోదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బనగానపల్లె మండలం సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి ఆవుల సుబ్బారెడ్డి, మండల సహాయ కార్యదర్శి శివయ్య యాదవ్, సిపిఐ నాయకులు శివనాగయ్య, పైలట్ మాబాబు, మాదిలేటి దాదాపు 150 మంది అర్జీదారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. కానీ మీరు అధికారంలో వచ్చి 9 నెలలు నడుస్తుంది. మీరు ఎక్కడ పరిశీలించారు? మీరు సూపర్ 6 అన్నారు. మీ సూపర్ 6 పథకాలను నమ్మి రాష్ట్రంలో మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కానీ మీరు దాని గౌరవం నిలబెట్టుకునే ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే మీకు చెప్పేది, మీరు 9 నెలల కాలంలో మీరు కేవలం 2-3 అన్ని అమలు పరుస్తామంటే తగదు. పేదలకు ఇంటి నిర్మాణానికి, అదేవిధంగా ఇంట్లకు నివాస స్థలాలు ఏర్పాటు చేయమని చెప్పి మేము మీ అధికారులకు కానీ మీ పార్టీ నాయకత్వంగా చెప్తున్నాం. గతంలో అధికార పార్టీలో ఉంటే ఎవరున్నా కానీ ఖద్దరు తొక్క వేసుకుని వస్తే వాళ్ళు ఎంత ఉన్నా 10 మందికి కానీ అన్ని పథకాలు ఇస్తారు. కానీ నిరుపేద పరిస్థితి ఏమిటి? మీకు ఓట్లు వేశారు, గెలిపించారు, అధికారంలో తెచ్చారు. కానీ వారి పరిస్థితిని మీరు గమనించారా? అంటే మేము ఓట్లు అవ్వద్దు, మేము డబ్బులు ఇస్తే మేము గెలుస్తామని చెప్తే అది తగదు. గత అహంభంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఆ స్థాయికి రాకూడదంటే ఖచ్చితంగా నిరుపేదలు ఆదుకోవాలా, నిరుపేదలకు ఇళ్ల స్థలం ఇవ్వాలా. వాళ్ళకి కావాల్సింది వృద్ధాప్యంలు కానీ వితంతు పింఛన్లు కానీ అన్ని ఇస్తే కానీ మిమ్మల్ని గౌరవించరు, గుర్తించరు. మేము ఈరోజు చెప్పేది ఒకటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఇచ్చిన 315 అర్జీలను వెంటనే పరిశీలించండి. పరిశీలించి వాటికి ఎక్కడ ఇవ్వాలా అన్నీ ఉన్నాయి. బనాపల్లె పట్టణంలో కానీ ఇతర మండలాల్లో కానీ ప్రభుత్వ భూములు అన్యాయకారమైనాయి. అదే ఒక దేవాలయ భూములు కావాలా అన్యాయకారమైనాయి. మసీదు మానవులు కూడా అన్యాయకారమైనాయి. వాటికి గుర్తించండి, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి, పేదలకు న్యాయం జరపండి. లేని పక్షంలో మాకు తెలుసు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. వాటిపైన మేము ఎర్ర జెండాలు పాతాం, ఎర్ర జెండా సత్తా చూపిస్తాం, ఈ నిరుపేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న మంత్రి గారు మంచివారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన ఉన్న ఎమ్మెల్యే హయాంలో కూడా పేదలను మేము ఆదుకుంటామని చెప్పారు. ఇక్కడ ఉన్న నాయకత్వం పోతే
ఖచ్చితంగా మేము నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేము ఈరోజు కూడా ఆయన వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఏమీ హుకుం జారీ చేయడం లేదు. మేము మీకు ఓట్లేసి గెలిపించాం. పేదలకు ఇళ్ల స్థలాలకు గుర్తించండి, నివాస స్థలాలకు గుర్తించండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ రాష్ట్ర అధికారులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు నిరుపేదలకు ఇచ్చిన అర్జీలు పరిశీలించండి. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కేవలం 315 కాదు, 3000 మంది ఉన్నారు ఈ నంద్యాల బనాలపల్లి పట్టణంలో. ఈ నంద్యాల జిల్లాలో దాదాపు 29 మండలాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడే అర్జీలు ఇచ్చింది. రాష్ట్ర పార్టీ కూడా అర్జీలను పరిశీలించినాం. మీరు ఇచ్చే జిల్లాస్తులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేరేట్టుగా చేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు వాటిని పరిశీలించి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సిమెంటు, కడ్డీలను ఉచితంగా ఇచ్చి 4 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి పేదలకు నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా, అదేవిధంగా వైశాఖ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.